హాయ్ అండి. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 81. అసహనంగా రత్నమ్మ రూమ్‌కి వచ్చి ఆమెని చూసి ఏడుస్తూ తల్లి తల కానుకున్నాడు. 10 నిమిషాలకు ఆ ఏడుపు కంట్రోల్ అవ్వక వాష్‌రూమ్‌లోకి వెళ్లి షవర్ ఆన్ చేసి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. గత కాలం గర్భంలో కలిసినట్టు అతని కన్నీళ్లు ఆ నీళ్ళల్లో కలిశాయి. అర్ధగంటకు బయటికి వచ్చి ఆ రూమ్‌లో నుండి ఒక డ్రెస్ తీసుకుని వేసుకుంటుంటే రాబర్ట్ నుంచి కాల్ వచ్చింది అర్జున్ దత్తాకు. రాము సార్ హాస్పిటల్‌కి వస్తున్నాడని. అర్జున్ కన్నింగా నవ్వుకుంటూ సరే ఓకే అని అన్నాడు. ఇక బ్యాక్ టు బావమరిది. ఇకిలా అనుకుంటూ ఉండగా గజ్జెల చప్పుడు చేస్తూ ఏదో నీడలాంటి ఆకారం వచ్చి అర్జున్ పక్కన నిలబడింది. దాన్ని చూడగానే గౌతమ్ ఉలిక్కిపడితే పట్వారీ మాత్రం నార్మల్‌గా "ఓ వచ్చావా? దా ఇలా మా పక్కన కూర్చో. నీకు మనుషుల కాళ్ళు, చేతులతో ఫుల్ మీల్సు, వాళ్ళ కిడ్నీ, లివర్‌తో దమ్ బిర్యానీ, మనుషుల పేగులు, పాములు కలిసి న్యూడిల్స్ చేయించాను. దా చందు బంగారం కూర్చో" అని గౌతమ్‌కు అతి దగ్గరగా కూర్చోబెట్టాడు అర్జున్ పట్వారీ ఆ దెయ్యాన్ని. గౌతమ్ గజగజ వణుకుతూ పా పా పట్వారీ అని కష్టంగా పలికాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి నోరు మెదపలేకపోయాడు. అంత భయంలో కూడా ఆ ఆకారం ఎలా ఉందో చూడాలన్న క్యూరియాసిటీ పైన ఆ దెయ్యం లేడీ కథ ఎంతైనా ఒకలాంటి మల్లెల వాసనకు గౌతమ్‌కి ఏదో అయ్యింది. చెట్టుకు చీర చుట్టినా ఎగేసుకుని వెళ్ళే సంకరజాతి బ్రీడ్ కదా! అందుకే గౌతమ్‌కి ఆ ఫీలింగ్. చందు మా గోమాతను ఎందుకు అలా చూస్తున్నావు? అని అడిగాడు అర్జున్ నవ్వుతూ. చందు దెయ్యం చూపులన్నీ కూడా గౌతమ్ మీదనే ఉన్నాయి కదా! ఇక లిప్ లాక్ చేస్తాను అని అంది తియ్యనైన గొంతుతో. ఇక లిప్ లాక్ అనగానే గౌతమ్‌కి ఆనందం వేసి దెయ్యాన్ని చూస్తూ ఉంటే అప్పటి వరకు ముఖం మీద ఉన్న జుట్టును పక్కకి జరిపాడు అర్జున్. ఇక దెయ్యంగారి అసలు అవతారం చూసి గుండెల్లో దడ పుట్టింది గోమాతకు. ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ముఖం నిండుగా రక్తం కారుతుంది. చెవి, నోటి నిండా రక్తం కారుతుంది. పెద్ద పెద్ద కూరలు తీసి వికృతంగా నవ్వుతూ గౌతమ్‌ని చూస్తుంది. తెల్ల చీరలో ఉన్న అక్కడక్కడ రక్త చుక్కలతో అత్యంత భయంకరంగా ఉంది. గౌతమ్ అదురుపడి "నో నో నన్ను చూడకు" అని అర్జున్ చాటుగా వచ్చాడు. అర్జున్ కూడా ఆ ఆకారానికి జర్చుకుని "నీ యబ్బా నీ అవతారం తగలయ్యా! ఇదేం వేషంరా? నార్మల్‌గా రమ్మని చెప్పానుగా" అని ఆపి గుసగుస అంటే ఆ వేషంలో ఉన్న పర్షు రీసెంట్‌గా చందన గారు రాసిన 'రక్త పిశాసి' స్టోరీ చదివి అందులో దెయ్యంలా రెడీ అయ్యాను అని అన్నాడు అర్జున్ పట్వారీతో. ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఇక రాము కారు చుట్టూ హిజ్రాలు చేరారు. హాయ్ బావా భయ్యా అంటూ. అందరూ రాముని ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటే కారులో నుంచి అవతలికి పోండి అని గట్టిగా అసహించుకుంటున్నాడు రాము. డబ్బులు ఇవ్వు బాయా భలే అందంగా ఉన్నావు అని బుగ్గగిల్లారు రాముది వాళ్ళు. సరే ఎంత కావాలి అని పర్స్ తీశాడు. వాళ్ళని దూరంగా నెడుతూ రాముకి తెలియకుండానే చాలా వరకు అతని కార్లో ఉండే కొన్ని థింగ్స్ అన్నీ తీసుకున్నారు. అక్కడ ఇక్కడ రాముని పిసుకుతూ ఉంటే అసహ్యంగా వాళ్ళని చూసి గంటసేపు వాళ్ళ చేతుల్లో నలిగిపోయి రాము డాడీ బయటపడ్డాడు. ఆ క్షణం రాముకి తెలీదు వాళ్ళేం చేశారో అని. అందరూ అతన్ని విడిచి వెళ్ళగానే మై గాడ్ ఇలా ఉందేంటి ఛ అని అనుకుని కారు స్టార్ట్ చేసుకుని ఇక రాము డాడీ ఏపీడీ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. మధ్యలో పోలీసులు చేరి రాము డాడీ లైసెన్స్ అని ప్రశ్నలు వేశారు. వాళ్ళ నస భరించలేక డబ్బులు ఇద్దాం అనుకుని పర్స్ కోసం ఎతికేసరికి అది లేదు. ఛ దొంగ ముండలు మిస్ చేశారు అనుకుని సార్ నా నెంబర్ నుండి మీకు మనీ పంపుతాను అని ఫోన్పే చేద్దామని చూసేసరికి ఫోన్ కూడా లేదు. ఇదేంటి వీళ్ళు నా ఫోన్ కూడా తీసుకున్నారు అని మనీ లేవయ్యా రేపు ఆఫీస్కి వచ్చి తీసుకో అని అన్నాడు రాము ఏదో ఆర్డర్ చేస్తున్నట్టుగా. పోలీసులు అదేం కుదరదు అని అతన్ని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకునేసరికి ఇదిగో ఇది తీసుకోండి రోలెక్స్ వాచ్ చేతుకున్న వాచ్ తీసిచ్చాడు రాము. వాళ్ళ నవ్వుతూ రాముని వదిలారు. అందరినీ తిట్టుకుని ఏపీడీ హాస్పిటల్కి వచ్చాడు. ఇక రాము కార్ డోర్ దాటి వెళ్ళడం ఆలస్యం. ఇటు హిజ్రాలు అటు పోలీసులు రాబర్ట్కు ఫోన్ చేసి రాము డాడీ థింగ్స్ అన్ని అర్జున్కి పంపారు. ఇక కారు పార్క్ కూడా చేయకుండానే కోపంగా షర్ట్ మడుస్తూ
అర్జున్ రెడ్డి అని అరుచుకుంటూ రత్న రూమ్ ఉన్న ఫ్లోర్కి వచ్చాడు రాము డాడీ కోపంగా వాళ్ళ చందు బేబీ కోసం. అక్కడ రాబర్ట్ అండ్ చాలా మంది ఉన్నారు. ఇక రాబర్ట్ను, రే ఎక్కడ్రా రెడ్డిగాడు, నా బేబీని ఎక్కడుంచాడు అని ఆవేశంగా అరిచాడు రాబర్ట్ కాలర్ పట్టుకుని. బేబీ బేబీ అని అరిచాడు. ఎందుకు సార్ అరవడం, వెయిట్ చేయండి అని అన్నాడు రాబర్ట్ రాము చేతులు విడిపించుకుంటూ. రాము వచ్చాడని అర్జున్ చెప్పడంతో ఒక్క సెకండ్ ఓ అని బేబీ ఉన్న రూమ్లోకి వచ్చి ఆమెకు అరగెంట్ లుక్స్ ఇచ్చి సిగరెట్ వెలిగించుకుని స్టైల్గా చైర్లో కూర్చున్నాడు. అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక తల తిరిగినట్లు అనిపిస్తూ ఉంటే చందు అతన్నే భయంగా చూస్తుంది. బేబీ బెడ్ మీద కుక్క పిల్లలా ముడుచుకుని పడుకుని ఉంది. ఇక రాము ఎదురుగా ఉన్న డోర్ ఓపెన్ అయ్యింది. సార్ లోపల ఉన్నారు, వెళ్ళండి అని వినయంగా ఆన్సర్ ఇచ్చాడు రాబర్ట్. రాము కోపంగా చూసి డోర్ ఓపెన్ లో ఉంటే లోపలికి వచ్చాడు. ఎదురుగా సింహం ఉంది. చంద్ర నిప్పుల్లాంటి కళ్ళతో స్ట్రైట్ గా రాముని చూస్తూ. ఆ చూపుకు గుండెల్లో భయం, వెనుకలో వణుకు ఒకేసారి వచ్చాయి రాముకి. ఒక్కో అడుగు లోపలికి వేసి అర్జున్ని చూసి పక్కకి చూశాడు. ముడుచుకుని పడుకుని ఉంది బేబీ. బేబీ అని పిలిచాడు కొంచెం గొంతుతో. డాడీ అని లేచి రాబోతుంది. అర్జున్ చూసి ఒక్క చూపుకు జడిచి సైలెంట్ గా రాముని చూస్తుంది. బేబీ ఇతనితో మనకేంటి మాటలు, యూ హ్యావ్ టు గో, కమ్ అని చేతిని చాచాడు లేని ధైర్యం కూడా కట్టుకుని. రే మామగా, ఇప్పుడైనా బఫున్ మాస్టర్ మూవీ చూస్తుందా, లేదుగా వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి అని అన్నాడు అదే ఎర్రటి కళ్ళతో. చిరుత చూపులకు జడిచి వచ్చి అర్జున్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని, నా బేబీని ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకంటే నాకు అమ్మేశావుగా అని పొగరుగా ఆన్సర్ చెప్పాడు అర్జున్. చూడు రెడ్డి, నీపై నాకు కోపం లేదు, మర్యాదగా నా బిడ్డను వదిలే, లేదంటే అస్సలు నేనేం చేస్తానో నాకే తెలీదు అని అర్జున్ వైపు కోపంగా చూసి రాము అంటుంటే అర్జున్ సైడ్ స్మైల్ ఇచ్చి బేబీ వైపు చూసి, మిసెస్ అర్జున్ గారు చెప్పండి, ఇక 1 అవర్ బ్యాక్ నేను అడిగిన క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇప్పుడు చెప్పండి అని అన్నాడు. బాధగా చూస్తుంది బేబీ. ఏంటి రెడ్డి, బెదిరిస్తున్నావా, నా కూతురు నీకేం ఆన్సర్ ఇవ్వాలి అని గెయ్యమన్నాడు రాము. మీకు ఇక్కడ సీన్ అర్థం కాలేదు రామరెడ్డి గారు, మీకు ఓన్లీ ఆఫర్స్ మాత్రమే ఉంటాయి. ఇక గేమ్ ప్లేయర్ గా నేమ్ ఉంటుంది, బట్ ప్లే చేసేది మాత్రం నేనే అని అన్నాడు యాటిట్యూడ్ గా. అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు రాము డాడీ. బేబీ ఏడుస్తూ ఉంటే చెప్పు అన్నాడు సిగరెట్ పీల్చుతూ. కంపెనీ ఆర్ మీ డాడీ అని అర్జున్ అడుగుతూ ఉంటే డాడీని అని అంది బేబీ. రాము అర్జున్ వైపు గర్వంగా చూశాడు. ఇక గౌతమ్ ఆర్ నిఖిల్ అని అంటుంటే నిఖిల్ అని అంది కళ్ళు తుడుచుకుంటూ. రాముకి అర్థమైంది ఈ రెడ్డిగాడు నా పెద్దోడికి స్పాట్ పెట్టాడని. ఇక ఫైనల్ అండ్ సింపుల్ క్వశ్చన్, ఇక నాతో లవ్వు, తొక్క తోలు తోటకూర కట్ట అని అన్నావు కదా, ఇప్పుడు చెప్పు మీ డాడీ ముందే అని అన్నాడు. నేనా లేక మీ డాడీనా? ఆ మాటలకు షాక్ అయ్యాడు రాము. రాముని చూసి ఏడుస్తుంది బేబీ. ఏమైందిరా, అతని మాటలు చూసి భయపడుతున్నావు, చెప్పు అని అన్నాడు రాము. నాకు మా డాడీ కావాలి సార్ అని అంటుందేమోనని ఇటు అర్జున్ అటు రాము ఇద్దరు టెన్షన్ గా చూస్తూ ఉంటే, నాకు అర్జున్ కావాలి డాడీ అని అంది కష్టంగా కన్నీళ్లతో. అర్జున్ పెదవుల్లో ఈవెన్ స్మైల్ వచ్చింది. రాము గుండె ఒక్కసారిగా ఆగింది. హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు కూడా. అర్జున్ కూడా ఇక ఆ ఆకారానికి జరుచుకుని, నీ అబ్బా నీ అవతారం తగలయ్యా, ఇదేం వేషం రా, నార్మల్ గా రమ్మని చెప్పనుగా అని ఆపి గుసగుసలాడుతూ ఉంటే, ఈ వేషంలో ఉన్న పరశు రీసెంట్ గా చంద్ర గారి రాసిన రక్త పిశాసి స్టోరీ చదివి అందులో దెయ్యంలా రెడీ అయ్యాను అని అన్నాడు పరశు అర్జున్తో. నీ బొందరా నీ బొంద అని తిట్టుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి అని అర్జున్ అంటుంటే ఓకే అని ప్రశాంత్ లేచి, రా రసిక బాలుడా, వచ్చి నా కోరిక తీర్చు, లండన్ నుంచి నీ లాఠీ కంబాయిల్ అంటే నాకు చాలా ఇష్టం, నీది కౌస్లానే ఉంటుంది కదా అని లేడీ గొంతుతో గౌతమ్ ముందుకు వచ్చింది పిశాచి. నాది కీస్లా ఉంటుందా, ఏంటది పట్టవారి, అదే ఆ డెవిల్ నువ్వు నా దగ్గరకు రావద్దని. అర్జున్ వెనక్కి వచ్చాడు. నో, నువ్వే కావాలరా మగడా
అమ్మాయిల కోరికలు తీర్చడంలో నువ్వు దిట్టవు కదా అని అర్జున్ని పక్కకి నెట్టి గౌతమ్ చెయ్యి పట్టుకుని లాగి కింద పడేశాడు. ఇక ప్రశాంత్ గౌతమ్ గుండెల మీద కూర్చున్నాడు. మరి గౌతమ్ నుంచి ఏదైనా నిజం రాబడదామని అర్జున్ పట్వారి ప్లాన్ చేశాడు. ఏంటి అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.